హలో మావయ్య. అల్లుడు గారు, మీరేమో అక్కడి నుంచి పంపించేశారు. నాకేమో ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. నేను అక్కడికి వచ్చేస్తాను. ఇక్కడికొచ్చి మీరైనా ఏం చేస్తారు మావయ్య గారు? మావయ్య మీరు హోటల్లోనే ఉండండి. అది కాదు బాబు, నా కూతుర్ని అలాంటి పరిస్థితిలో వదిలేసి నేనిక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. మావయ్య కనకానికి ఏమీ కాదు, మీరు దయచేసి కంగారు పడకండి. నేను ఇక్కడే ఉన్నాను కదా. అయ్యా ఇటివ్వవయ్యా. హలో బాబు, ఇందాకటి నుంచి నా మాట వినట్లేదు. పొద్దున్నుంచి ఇదే గొడవ. ధైర్యంగా ఉండమంటే ఓ కంగారు పడిపోతున్నారు బాబు. మీరైనా కాస్త గట్టిగా చెప్పండి బాబు. అతే మీరు ఒకసారి మావయ్యకి ఫోన్ ఇవ్వండి. మాట్లాడయ్యా, మాట్లాడు. అల్లుడు గారు, మావయ్య మీరు నా మాట వినండి. ఇక్కడ లక్ష్మికి తోడుగా నేనున్నాను. తనకేమీ కాకుండా కాపాడే బాధ్యత నాది. రేపు లక్ష్మిని ఖచ్చితంగా నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. మీరు టెన్షన్ పడితే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్లీజ్ నా మాట విని ఒక్కరోజు మీరు ప్రశాంతంగా ఉండండి. అది కాదు అల్లుడు గారు. మావయ్య లక్ష్మికి ఏమీ కాదు మావయ్య, నా మాట వినండి. నన్ను నమ్మండి మావయ్య. సరే అల్లుడు గారు, మీ మీద నమ్మకం లేక కాదు, నా కూతురి మీద ప్రేమతో మిమ్మల్ని ఇబ్బంది పెడితే దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. మావయ్య నేను అర్థం చేసుకోగలను మావయ్య. మీకు లక్ష్మి మీదున్న ప్రేమతో మాట్లాడుతున్నారు. నేను లక్ష్మి మీదున్న బాధ్యతతో మీకు భరోసా ఇస్తున్నాను. మీరు రిలాక్స్ అవ్వండి మావయ్య. ఏమైనా అవసరమైతే నేనే మీకు ఫోన్ చేస్తాను మావయ్య, అప్పుడు రండి. అలాగే అల్లుడు గారు. అమ్మాయి మీరు జాగ్రత్త. సరే మావయ్య, ఉంటాను.